ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో హైదరాబాద్. హలో పీపుల్, ఎలా ఉన్నారు? నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే బాగి. ఇవాళ మన ఫస్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో హలో హాయ్, మీ పేరేంటి? శ్రావణి. చెప్పండి శ్రావణి గారు, మీరు ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్న ప్రశ్న, ఎవరిని అడగాలో తెలియని ప్రశ్న ఏంటి? మీ ఎఫ్ఎంలో ఇంతకు ముందు భాగ్య అని ఆర్జే ఉండేవారు కదా, తను ఇప్పుడు ఎందుకు రావట్లేదు? నేను ఆవిడ మాటలకి ఫ్యాన్ని. చాలా రోజుల నుంచి తన ప్రోగ్రాం రావట్లేదు. ఏమైందో అడగాలనుంది, కానీ ఎవరిని అడగాలో తెలియట్లేదు. వెల్ శ్రావణి గారు, మీతో పాటు నేను కూడా ఆవిడకి చాలా పెద్ద ఫ్యాన్ని. కానీ ఏం చేద్దామండి, ఆవిడ పర్సనల్ రీజన్స్ వల్ల రిజైన్ చేశారు. ఆ ప్రోగ్రాం అంటే మా కోడలికి చాలా ఇష్టం. ఇష్టమని చిన్నగా అంటావేంటే? అసలు ఆ ప్రోగ్రాం వస్తున్నంతసేపు ప్రపంచాన్ని మర్చిపోయేది కూడా. అసలెవరో కూడా తెలియని మనిషి మీద అంత అభిమానం పెంచుకోవటం మొదటిసారి చూశాను. ముఖపరిచయం లేకపోతేనే తెలియని బంధం ఉందేమో. అండి కాదు, అక్క. అదే వాళ్ళిద్దరిని కలపాలని చూసిందేమో. అంతలోనే కోడలికిలా జరిగింది. పెళ్ళయ్యేదాకా బాగీకి ఆరు గురించి నిజం తెలియకూడదనుకుంటే అమ్మా నాన్న కరెక్ట్గా పెళ్లి టైంకి చెప్పేసేలా ఉన్నారు. ఎలా అయినా టాపిక్ డైవర్ట్ చేయాలి. అంకుల్, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మా కోడల గురించమ్మా. మరి మీ కోడలికి ఇష్టమైన ప్రోగ్రాం, ఇష్టమైన మనిషి అన్నారు కదా, ఎవరు? అదా మిస్ అమ్మా, పెళ్లికి మీ నాన్న వస్తున్నారా? ఆ, అదే మీ నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పావు కదా, వస్తున్నారా అని. మా నాన్న రాకుండా పెళ్ళెలా జరుగుతుందండి? పెళ్లి చేసుకుంటుందే ఆయన కోసం. మీ నాన్న కోసం ఏంటి? నీకు నచ్చి నువ్వు ఇష్టపడితేనే కదా పెళ్లి జరుగుతుంది. చెప్పమ్మా, ఈ పెళ్లి నీకిష్టమే కదా? అంటే ఆయన హ్యాపీగా ఉండాలనే ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటున్నాను కదా, అందుకే అలా అన్నాను. ఓహో, ఇంత త్వరగా ఆయన కోసం చేస్తున్నారా? నా పెళ్లి జరుగుతుంటే మీ మొహంలో ఆనందం చూడడం కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను నాన్న. ఇది నవ్వుతుందంటే ఖచ్చితంగా ఇదేదో చేసుంటుంది. మను, నా పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఎందుకే కారు పాడేలా చేశావు? మను, ఇదేంటి, బ్యాటరీ వైర్ తెగిపోయింది. ఇలా ఎలా తెగిపోయింది? చూస్తుంటే వైర్ ఇంటి దగ్గరే కట్ అయినట్టుందే. బా, ఇప్పుడు ఎలా? ఏమైంది రాథోడ్? కార్లో చిన్న ప్రాబ్లం వచ్చింది అంజలి పాప. అయ్యో అయ్యో అయ్యో
ఏ ఏ, ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ దారిలో వచ్చేటప్పుడు ఓ మెకానిక్ షాప్ను చూశాను. నేను వెళ్ళి మెకానిక్ని తీసుకొని వస్తాను, మీరందరు ఇక్కడే ఉండండి. ఏదో ఒకటి చెయ్యి, కానీ త్వరగా చేయవా ప్లీజ్. మేడం, నేను వెళ్ళొస్తాను, మీరు పిల్లల దగ్గరే ఉండండి. నువ్వు వెళ్ళు రాథోడ్. పిల్లల్ని నా పిల్లల్లాగా జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ, సరే పిల్లలు, మీరు జాగ్రత్త, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. మనో, ఏం చేద్దాం అనుకుంటున్నావే? అసలు నా పిల్లల్ని ఏం చేద్దామని నలుగురు నీతో ఒంటరిగా తీసుకొచ్చావు? నా పిల్లల మీద చిన్న గీత పడినా మా ఆయన నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడు. ప్లాన్లో సెకండ్ స్టెప్ వేయాల్సిన టైం వచ్చింది. పిల్లలు, రాథోడ్ వచ్చేలా లేడు, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తాం? ఎలా వెళ్తాం? రాత్రి లేకుండా ఎలా వెళ్తాం? గుడి కంజు, మిస్ అమ్మ పెళ్లికి వెళ్ళాలి కదా. మనం ఇక్కడే రాథోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే పెళ్లికి లేట్ అవుతుంది కదా. అంటే డాడ్ రాతోడిని వదిలి ఎప్పుడు వెళ్ళొద్దని చెప్పాడంటీ. రాతోడు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అవునమ్మో, డాడీ చెప్పినట్టే విను. మనుతో ఎక్కడికి వెళ్ళకండి. వీళ్ళు వినేలా లేరు, చెప్తా. రాథోడ్ ఫోన్ కలవడం లేదు. అయినా నేనున్నాను కదా, వెళ్దాం పదండి. రాథోడ్ మీ నాన్న కోసం పనిచేస్తాడు. నేను మీ అమ్మ ప్రాణ స్నేహితురాల్ని. అతని మీదున్న నమ్మకం మీకు నా మీద లేదా? అయినా నాతో వస్తే మీ నాన్న ఏమంటారు? సరే సరే, ఇప్పుడు ఎలా వెళ్తాం ఆంటీ? ఏదైనా కార్ వస్తుందేమో చూసి లిఫ్ట్ అడుగుదాం. పదండి. అదిగో కార్ వస్తుంది. అదిగో కార్. లేట్ లేట్, స్టాప్ 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 స్టాప్. మా కార్ ట్రబుల్ ఇచ్చింది. మమ్మల్ని గుడి దగ్గర డ్రాప్ చేయాలి, చేస్తారా? ఓకే మేడం, రండి. థ్యాంక్ యూ. పిల్లలు రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.